प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः राजविद्या राजयोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। अश्रद्धाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि। मया ततमिदं सर्वं जगद्व्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थिता न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम्। भूतभृन्नश्च भूतस्थः महात्मा भूतभावनः यथाकाशस्थितो नित्यं
वायु सर्वत्र गो महान् वायु सर्वत्र गो महान् वायु सर्वत्र गो महान् वायु पక్కన విసర్గ తీసేసి సాకు పెట్టుకోండి. వాయు సర్వత్ర గో మహాన్. మీరు 10 శ్లోకాలు కంఠస్థం చేసేది ఒక తప్పు కూడా పోకూడదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని मत्स्थानीत्युपधारया सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मानिकम् कल्पक्षये पुनस्तानि कल्पतरौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं प्रज्ञम् अवशं प्रकृतेर्वशात् न चामान्तनि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनावदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूर्यते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तः मम भूतमहेश्वरं मोघकर्माणः मोघज्ञानाविचेतसः చెప్పినప్పుడు అంటాడు, మళ్ళీ చదివితే మళ్ళీ పట్టలేదు. రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం విసర్గమైంది. అది వినబడాలి మరి. అంటే ఇప్పుడు లేదు. ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః లాస్ట్ అక్షరం పలికేటప్పుడు మెల్లగా ప్రకృతిం దైవీం ప్రకృతిమాశ్రితాః ఇట్లా చదవాలి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసా జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం లేకపోతే స్పీడ్గా చదువుతా రాదు. యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతే మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన కడుపులో సున్నాలేదానికి ఒత్తుత పలకాలి. ఏకత్వేన పృథక్త్వేన
బహుధా విశ్వతో ముఖం బహుధా బహుధా విశ్వతో ముఖం బహుధా విశ్వతో ముఖం అహం మృతం కాదు ముఖం. ఏం ముఖం అయినా ముఖం ఒత్తుక అన్నీ తక్కువే. మనం మెల్లే ద్వారా చెప్పాము. ఎందుకంటే ఇది భాషలు 4 రకాలు ఉంటాయి. లౌకిక భాష, కావ్య భాష, గ్రాంథిక భాష, సంస్కృత భాష. ఇప్పుడు మనం చదివేది మన లౌకిక భాష కాదు, వినేది గ్రాంథిక భాష. కాబట్టి కావ్య భాష, ఇవి చదివేది సంస్కృత భాష, దేవ భాష. కాబట్టి దీన్ని మెల్ల మనం ఇది ఎప్పుడు మనం చదవం. కాబట్టి మెల్లగా మెల్లగా చదివేస్తే అది వస్తుంది. ముఖం ఎందుకంటే ఒక జట్కా తేడా అయినా అర్థం వేరైపోతుంది. ఇప్పుడు అఫల అని అంటారు. అఫల అంటే ఫలాన్ని ఆశించేదని అర్థం. ఒకవేళ నువ్వు పాకు జట్కా తీసేసావనుకో, అఫల అంటే మాంసం అయిపోతుంది. అఫలం అంటే మాంసం, అఫల అంటే ఫలించింది, అంటే మనం ఫలితాన్ని ఆశించింది అఫలం అంటారు. ఇప్పుడు విదురుడు అన్నాడు. విదురుడు అంటే జ్ఞాని అని అర్థం. విధురుడు అన్నాడు అని వాడు భార్య చనిపోయినామని విధురుడు అంటారు. ఒక జట్గా పెడితే అంత డిఫరెన్స్ అవుతుంది మనకు, అంటే అర్థాలు అలా వేరవుతాయి. కాబట్టి మనము జాగ్రత్తగా చదవాలి. ఒక అక్షరాన్ని భూతత్వంలో చూడాలి. చదువుతుంది కాదు. ఏకత్వేన పృథక్త్వేన ఎంత మెల్లగా చెప్తున్నట్టు అంత మెల్లగా చెప్తున్నాను. ఒక్కొక్క అక్షరాన్ని కూడా నేను మీకు వినబడితే చెప్తున్నాను. మీరు ఇంకా దాన్ని గ్రహించడం లేదు. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం బహుధా విశ్వతో ముఖం వస్తుంది లేదండి. అహం చతురహం యజ్ఞః మీ ఇష్టం, నేనేం చేయాలి చెప్పే చెప్తున్నాను. మీరు చదవకపోతే నేను చేయాలి. అహం క్రతురహం యజ్ఞః సఖాహమహమౌషధం మంతోహమహమేవాక్షం అహమగ్నిరహం మృతం పితాహమస్య జగతో ఇంకా ముందు ఒకరు ముందు చదువుతున్నారండి. అందరూ ఒకేసారి చదవాలి. ఇక్కడ గౌరవం వింటే ఒక్కళ్ళు చదువుతున్నట్టు విన్నపడాలి, కానీ 10 మంది చదువుతున్నట్టు వినబడితే ఇట్లా ఉంటుంది. పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా దీర్ఘం ఉంది, ధాతా దీర్ఘం ఉంది. అది రావాలి, వినబడాలి. మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః అసలు పెట్టుకోండి అక్కడ. రుక్సామయజురేవ చ ప్రభు సాక్షి సాక్షి సావత్తు పెట్టుకోవాలి. అది మనం ప్రభు నగరన్న విసర్గ మనకు దోషం లేకుండా పోతుంది. నివాస మధ్యన శరణం ఉంది, శరణంకు శావత్తు పెట్టుకోండి, అందులో ఉన్న విసర్గ దోషం పోతుంది. గతిర్భర్త ప్రభు సాక్షి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృదు ప్రభవ ప్రళయ స్థానం నిధానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున సదసచ్చాహమర్జున విద్యామా
सोमपाः पूतपापाः दैव्यामां सोमपापूतपापा यज्ञैर्निष्ठा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिविदेवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयीधर्ममनुप्रसन्नाः गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् येना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ये ह्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामवैकुण्ठेय यजन्त्य विधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति तत्त्वेनातच्चवन्ति ते तत्त्वेनातच्चवन्ति ते तत्त्वेनातच्चवन्ति ते यान्ति देवव्रता देवान् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रता भूतानि यान्ति भूतेज्या भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्या यान्ति मध्यर्चिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् అష్టామి ప్రయతాత్మనః. ఇక్కడ చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక 30 రోజులు చెప్పుకున్నాం. యత్కరోషి యదస్నాసి యత్కరోషి యదస్నాసి యత్కరోషి శివుడికి ఉందా? యత్కరోషి యదస్నాసి యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ సియాత్ లేని పెడతాడు ఉన్నది తీసేయడం. సియాత్ యాభై దీని ఉందా? సియాత్ ఎక్కడ ఉందా? ఎంత బాగా చెప్తుంటే కూడా ఎప్పుడు చెప్తాడు మీరు ఇట్లా ఏ అంతే కానీ తెలుగు మీడియాలే. ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు సబ్జెక్ట్, అందులో కూడా మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఏ ఇంగ్లీష్ వస్తుంది? ఒక ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్తాడు. తెలుగే రాదు, ఇంగ్లీషే వస్తుంది. సియాత్ ఎక్కడ ఉంది? చెప్పింది కూడా ఆడకపోతే ఎట్లా? సియాత్ పేపర్ ఉంది, అది ఏ పేపర్? ఉర్దూ పేపర్. అది జ్ఞాపకం వస్తుంది. మనకంతా లౌకిక దృష్టినే. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. అందుకోసం పెన్లు తెచ్చుకోమన్నా. మీరు అక్కడికి ఇక్కడక్కడ అక్షరాలు తేడా అవుతాయని. గదా ఈ సి పక్క పెట్టేవాడు అక్షరాలతో. వాడు ప్రింటింగ్లో సి పక్క పెట్టాడు. ఇక్కడ ఈ ఎత్తు దాంట్లో కనిపిస్తే అయిపోతుంది, దూరం పెట్టాడు. దాదా సి అట్లా. యత్త పశ్యసి కౌంతేయ
నేను చెప్పను మీరు చెప్తున్నా, మీరు నాకు చెప్పండి, నేను చెప్తాను. తత్కురుష్వమదర్పణం మళ్ళీ శుభఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు న మే దేశోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మహితే తేషు చాప్యహం ఇప్పుడు ఏ శ్లోకాలు ఉన్నామా? 22లో ఉన్నామా? 24గా నేను ఏ శ్లోకం చెప్పుకున్నా? 24 అంటారు, 22 అంటారు. బుక్స్ లేని వారికి ఇవ్వండి, తన దగ్గర ఉంటాయి. నా దగ్గర తీసుకోవాలి ఉంటాయి. పదహారు శ్లోకం చెప్పుకుంటున్నాం. శ్రీ భగవానువాచ అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. భగవంతుని ప్రకృతి అంతా తానే వ్యాపించున్నాడు కాబట్టి అతన్ని ఏ విధంగా మనం ఆరాధన చేయాలన్న సందేహం అర్జునులో కలిగింది కాబట్టి కొన్ని తన విభూతుల్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఈ 37 విభూతులు ఇందులో చెప్పబడ్డాయి. మిగతావన్నీ 10వ అధ్యాయంలో విస్తారంగా చెప్పాడు. ఇక్కడ సూచనంగా చెప్పి అక్కడ విస్తారంగా 10వ అధ్యాయంలో తెలియజేశాడు. దాని పేరే విభూతి యోగం. అక్కడ పరమాత్మ యొక్క విభూతులన్నీ సమస్తం తెలియజేయబడతాయి. అయితే ఇక్కడ ఈ విభూతుల ద్వారా పరమాత్మను ఆరాధించి మనం అతన్ని పొందే అవకాశం మనకు ఉంటుంది. అందులో మొదటిది ఏం చెప్పుకున్నాం? మొదటిదేంటి? అహం అంటే నేను. అహం క్రతుహు, నేను క్రతువును. అహం క్రతుహు అంటే నేను క్రతువు. అంటే వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో, అగ్నిహోష్టాది కర్మలు, ఈ వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భగవంతుని ఆరాధించి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యజ్ఞం పెట్టారనుకోండి, అయితే వైదిక కర్మ మంత్రాలతో, స్వాహా మంత్రాలతో వాటిని మనం అగ్నిలో వేస్తూ పరమాత్మను ఆరాధిస్తాం. ఆ విధంగా పరమాత్మ పొందే అవకాశం ఉందని చెప్పుకున్నాం. క్రతుహు. రెండవది యజ్ఞం. అహం యజ్ఞ. యజ్ఞం అంటే చెప్పుకున్నాం ఏంటిది? నేను అవునా చెప్పామని ఎన్ని యజ్ఞాలు? పంచవిధ యజ్ఞాలు. ఒకటి దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. ఇవి 5 యజ్ఞాలు. ఈ పంచవిధ యజ్ఞాలు ప్రతి గృహస్థుడు ఆచరించవలసిందే. ఎందుకంటే ఈ శ్లోకాన్ని కొద్దిమంది అంటే
భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతారు. యజ్ఞశిష్ట శినస్సంత ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపా ఏ పచంతి ఆత్మకారణ. భోజనం చేసేటప్పుడు చదువుతారు. ఎందుకంటే ఈ యజ్ఞశేషి ఇప్పుడు ఇవన్నిటికీ మనం ఈ 5గురికి పంచుతున్నాం కదా. ఎవరికి? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తర్వాత ప్రాణులకు, తర్వాత అతిథులకు అందరికీ సమర్పించగా మిగిలింది ఏంది? యజ్ఞశేషం. శేషం అంటే మిగిలింది. ఈ యజ్ఞాలు చేయగా మిగిలిన ఏదైతుందో అది యజ్ఞశేషం. ఆ యజ్ఞశేషం చెప్తాడు ఏంటంటే యజ్ఞశిష్ట ఆశిన. ఎవడైతే యజ్ఞశేషాన్ని అనుభవిస్తాడో ముచ్యంతే సర్వకిల్బిషై సమస్త పాపంలో విడిపడిపోతున్నాడు. ఒకప్పటిగా తెలిసి చేసిన తెలియజేసిన పాపాలన్నింటినీ తాను విడిపోతున్నాడు. అప్పుడేమవుతున్నాడు? సంతః సత్పురుషుడు అవుతున్నాడు. సకల పాపాల నుంచి విడిపడి సత్పురుషుడిగా మారిపోతున్నాడు. కాబట్టి అలా అనే యజ్ఞశేషం, ఈ యజ్ఞ పంచవిధ యజ్ఞాలు ఆచరించాలి. దాని తర్వాతనే భోజనం చేయాలని చెప్పి ఈ శ్లోకాన్ని భోజన సమయంలో పెడతారు. అందరూ యజ్ఞశిష్టాసిన సంతోషం అక్కడక్కడ అవుతారు కదా, దాని అక్షరాలు తెలియదు. కాబట్టి ఇవి చదవడం దేనికంటే పంచవిధ యజ్ఞాలు చేసే నేను నా భోజనాన్ని నేను తీసుకోవాలి అన్న జ్ఞానం కలగాలన్న ఉద్దేశంతో చెప్తారు. భుంజతే తే త్వగం పాపా. ఎవరైతే యజ్ఞశేషం కానిటువంటి ఆహారాన్ని ఎవడైతే తీసుకుంటున్నాడో అది యజ్ఞాలు చేయక, ఈ పంచవిధ యజ్ఞాలు చేయక ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నాడో వాడు పాపాన్ని విధించిన వాడు అవుతున్నాడు. అంటే పాపం చేత వాడు పాపాత్ముడు. ఎందుకు? ఏ పచాంతి ఆత్మ తన దేహ పోషణార్థమే తీసుకుంటున్నాడు. తన దేహ పోషణార్థమే తీసుకుంటున్నాడు, కానీ భగవంతునికి అర్పణ చేయలేదు. అంటే ఈ 5 విధాల యజ్ఞాలు చేసిన తర్వాతనే మనం భోజనం చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టారు. కాబట్టి ప్రతి గృహస్థుడు నేను చెప్పినటువంటి పంచవిధ యజ్ఞాలు తప్పకుండా ఆచరించారు. నెక్స్ట్ అది అహం క్రతు, అహం యజ్ఞ, అహం స్వధాహం. స్వధాహం అంటే పితృపీఠం, అంటే మంత్రపూర్వకంగా పితృదేవతలకు అర్పించే అన్నం. దాన్ని ఏమంటారంటే స్వధాహం అంటారు. అది కూడా భగవంతుని ఆరాధన చెప్తున్నాడు. దీని ద్వారా కూడా నన్ను పొందవచ్చు అంటున్నాను. ఎందుకంటే చాలామంది అంటారు పితృదేవతలకు మనం ఇక్కడ పెడతాం వాళ్ళకి అందుతాయా? మేడ మీద పెట్టి కింద పెడితే వాళ్ళకి అందుతుందా? మేడ మీద పితృదేవతలు మీ తండ్రి పైన ఉన్నాడు, ఇక్కడ కింద హాల్లో పెట్టే భజన చెబుతుందా అని కొంచెం పిడివాదాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎంఓ చేస్తారు. ఎంఓ మరి ఢిల్లీలో ఎట్లా అందుతుంది? ఢిల్లీలో అందుతుందా లేదు? ఎక్కడి నుంచో బెంగాల్ పోస్ట్ ఆఫీసులు ఇచ్చారు. అది ఎక్కడ చేరేది? మరి ఎట్లా చేరింది? అంటే మంత్రపూర్వకంగా సమర్పించింది అది సూక్ష్మంగా మారి వాళ్ళకి చేరుతుంది. ఇప్పుడు మనం సమర్పించే పితృపిండాన్ని అగ్నిగుండంలో వేస్తారు. ఎవరైనా ఈ యొక్క పితృపిండాన్ని అగ్నిగుండంలో వేస్తారు. అగ్ని ఎవరంటే పోస్ట్ మ్యాన్. ఎవరికి? దేవతలకు మానవులకు మధ్యలో పోస్ట్ మ్యాన్. మనం ఇచ్చిన దాన్ని అక్కడ వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. మనం స్థూలంగా ఇస్తే ఆయన సూక్ష్మంగా మనం ఏది వేస్తే అది ఇవ్వడు. మనం వేసేది స్థూలం, ఆయన వేసేది దాంట్లో సూక్ష్మాన్ని వాళ్ళకి అందజేస్తాడు. ఇప్పుడు మనం అనుకున్నాం తలనొప్పి వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ ఎక్కడ వేసుకుంటాం? మరి తలనొప్పి ఎట్లా పోతుంది చెప్పు? ట్యాబ్లెట్ ఏమో కడుపులో వేసుకుంటుంది, తలనొప్పి ఎలా పోతుంది? మరి పొట్టలో ట్యాబ్లెట్ పడితే తలనొప్పి ఎలా పోతుంది? అంటే అదేవిధంగా శాస్త్రీయ విధానంతో మనం సమర్పిస్తే, మంత్రపూర్వకంగా మనం సమర్పిస్తే అది పితృదేవతలకు తప్పకుండా చేరుతుంది. లేకపోతే ఇవన్నీ ఎందుకు పెడతారు? అయితే ఇప్పుడు మిరపకాయ ఉందనుకో, ముక్కు దగ్గర పెడితే ఇది ఒక్కడికి ఘాటు వస్తుంది, తెలుస్తుంది. రోడ్డులో వేస్తే ఇల్లంతా వ్యాపిస్తుంది. అదే అగ్నిలో వేసామనుకో, అదే మిరపకాయగా అగ్నిలో వేసామనుకో మొత్తం వ్యాపించుకుంటుంది. అంటే అగ్ని అలా అందరికి ఏ విధంగా వ్యాపింపజేస్తుందో మనం ఇచ్చిన ఆహారాన్ని పితృదేవతలకు అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యం ప్రతి వ్యక్తి చేయాలి. ఈ విధానం కూడా
పితృదేవతలను ఆరాధించి కూడా మనం భగవంతుని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఔషధం. అహం ఔషధం. అహం క్రతు, అహం యజ్ఞ, అహం స్వధాహం, అహం ఔషధం. ఈ అహం అన్నిటిని చేర్చుకోవాలి. అహం క్రతు అహం యజ్ఞ అన్నప్పుడు అన్నిటిని చేర్చుకోవాలి. ఔషధం అంటే ఏంటి? మందు. కొందరికి కొన్ని రోగాలు ఉంటాయి. మందు అంటే ఆ మందు కాదు, ఆ మందు కానీ ఉంటుంది చాలామంది. దాన్ని ఎందుకు మందు అన్నారో తెలియదు, కానీ అది మందే. ఎందుకంటే మత్తులో కొంచెం చంపేస్తుంది కదా. అయితే అందరికీ కొన్ని రోగాలు ఉంటాయి, వాటికి కొన్ని ఔషధాలు ఉంటాయి. అవి వాడుకుంటే తగ్గిపోతాయి. కానీ ఈ రోగం అందరికీ ఉంటుంది. ఒకటి ప్రతి వ్యక్తికి రోగం ఉంటుంది. ఏ రోగం అది? అందరికీ ఉంటుంది రోగం. ఏ రోగం? ఆ రోగం లేని వ్యక్తి లేడు. ఏంటిది? ఆకలి. ఆకలి అనే రోగం అందరికీ ఉంటుంది. ఉందని కదా అందరికీ. ఒక్కసారిగా 4 సార్లు అయితే ఈ ఆకలికి ఔషధం కావాలి. ఆకలికి ఔషధం కావాలి. ఔషధం అంటే ఇక్కడ అన్నం. అంటే భిక్ష ఔషధ సేవనం అంటాడు. మనం తీసుకునే ఆహారము ఎలా ఉండాలంటే, ఔషధాన్ని ఎంతవరకు మనం రోగాని కోసం ఎంత తీసుకుంటామో, ఈ ఆకలి రోగానికి ఔషధంలాగా ఆహారాన్ని తీసుకోవాలి. భిక్ష ఔషధ సేవనం సాధన పంచకంలో శంకరులు చెప్తారు. భిక్ష ఔషధ సేవనం. ఎందుకంటే ఆ విధంగా ఔషధం ఆకలి అనివేతోనే తినాలి, ఆ తర్వాత వదిలిపెట్టాలి. మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ కొద్దిగా తిను. దానికి ఆ రోగానికి అదే మందు. కొద్దిగా తినాలి. ఫుల్గా తినవలసి ఏమవుతుంది? శరీరం స్వాధీనం ఉండదు, మనస్సుని స్వాధీనం ఉండదు, బుద్ధి స్వాధీనం ఉండదు, ఇంద్రియాల స్వాధీనం ఉండవు. జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇవన్నీ నీ స్వాధీనం లేకుండా. కారు మన చేతిలో ఉండడం, మన చేతిలో కారు ఉండాలి. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉంటే మనం గమ్యానికి చేరుకుంటాం. దాని చేతిలో ఉంటే ప్రమాదానికి వస్తాం. అదేవిధంగా దేహేంద్రియ మనోబుద్ధులని మన చేతిలో ఉండాలి. మనం చెప్పినట్టు వినాలి. అవి చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు అవి వినాలి. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ నిగ్రహించబడతాయి ఔషధ సేవనలాగా తీసుకుంటే. అందుకోసం ఔషధ సేవనం అన్నాడు. మనం తినేది భోజనం కాదు, భోగం. తినేది భోజనం కాదు, భోగం. అంటే భోగాలు అన్ని రోగాలు హేతుంది. ఈ భోగాన్ని అనుభవించిన రోగాన్ని కలిగిస్తుంది, కానీ మనకు సుఖాన్ని మాత్రం ఇవ్వదు. కాబట్టి ఒక వ్యక్తి లడ్డూలో భోజనం చేశాడు. అక్కడ లడ్డూలో భోజనం పెడుతున్నారంటే అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ అందరూ తిన్నారు. తిని ఒక వ్యక్తి ఫుల్గా తిన్నాడు, వచ్చాడు. ఆయాసం అవుతుంది. అది తీపి పదార్థం, ఆయాసం అవుతుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. భరించలేకపోతున్నాడు ఆయాసం. సార్, విపరీతమైన ఆయాసం అవుతుంది, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, ఔషధం ఇవ్వండి అంటే ఆయన ఏం చేశాడు? మీ ముంగట లోపల చెప్పండి. ఇంకా ఇక్కడ ఖాళీ ఉన్నాయి సీట్లు. ఇట్లాంటి ఖాళీ ఉన్నాయి. ఔషధంగా ఆకలికి ఔషధంగా తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల దేహంలో మన బుద్ధులను విగ్రహం ఏర్పడుతుంది. అయితే లడ్డూల భోజనానికి వెళ్ళాడు, బాగా తిన్నాడు. వచ్చి డాక్టర్ దగ్గరికి అడిగాడు, ఆయాసం అవుతుంది సార్, నా భరించలేకపోతున్నాను, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాయన తగ్గిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకునే ప్లేస్ ఉంటే ఇంకా 2 లడ్డూలు తినేవాళ్ళు. అలాంటి భోజనం ఇవన్నీ రూపాయలకి కాకపోతే ఇంకా 2 లడ్డూలు తినేవాడు. ట్యాబ్లెట్ వేసే ప్లేస్, ఆ ట్యాబ్లెట్ కూడా పట్టదు అందులో. అందుకోసమే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి మీకు తెలుసా? ఔషధం అంటే ఇంటికి తీసుకుంటే సరిపోతుందా? ఎంత తీసుకోవాలి? పొట్టలో సగభాగం ఆహారం ఉండాలి, పావు భాగం నీటితో నింపాలి, పావు భాగం వాయు సంచారాన్ని వదిలిపెట్టాలి. అట్లా అయితే పూర్ణంగా జీర్ణం అవుతుంది. ఫుల్గా తిన్నాం జీర్ణం కాదు. ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేస్తుంది, సగం పప్పు వేయాలి, 25% వాటర్ వేయాలి,
25% ఖాళీ ఉంచాలి. ఇట్లా గ్రైండర్ తిరగగా తిరిగి పప్పు అయిపోతుంది. ఫుల్గా ఫుల్గా పప్పు వేస్తే తిరుగుతుంది గ్రైండర్. మన బ్రతుకు కూడా ఫుల్గా వేస్తే అర్థం ఏది సాధన సాధ్యం. కాబట్టి ఈ భిక్ష అనేది ఆహారానికి ఔషధంలాగా తీసుకోవాలని చెప్తారు. నెక్స్ట్ మంత్ర. అహం మంత్ర. మంత్ర రూపంలో ఉన్నది నేనే అని చెప్తున్నాడు. మంత్రం అంటే ఏంటి అంటే మననాత్ త్రాయతి మంత్ర అని శాస్త్రం చెప్తుంది. ఏదైతే మననం చేస్తున్నామో అది నిన్ను రక్షిస్తుంది. మంత్రం అంటే ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నం, ఇది ద్వాదశాక్షరి మంత్రం. ఓం నమ శివాయ అన్నం, అది పంచాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ అన్నం, అది అష్టాక్షరి మంత్రం. ఇలా మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలను నువ్వు రోజు గురువు దగ్గర దీక్ష తీసుకొని రోజు 5 మాలలు చేస్తావా, 10 మాలలు చేస్తావా, 20 మాలలు చేస్తావా చేయాలి. ఇది మంత్ర దీక్ష. ఏ భగవంతుని గురించి మంత్ర దీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని జపిస్తున్నావో ఆ మంత్ర జపానికి అధిపతి అయినటువంటి ఆ అధిష్టాన దేవత నేను రక్షిస్తూ ఉంటాడు. ఈ రోజు నువ్వు నిద్రని లేచి పరుడేంత వరకు రక్షణ భారం అయినది. నేను రక్షించే భారం ఆయనది, ఇంకెవరిది కాదు. మననాత్ ఏదైతే నువ్వు మననం చేస్తున్నావో త్రాయతే నిన్ను రక్షిస్తుంది. ఆ మననం చేసి ప్రతి మంత్రం నేను రక్షి. ఓం నమ శివాయ మంత్రం జప చేస్తాను. ఆ పరమేశ్వరుడు ఆ రోజంతా నేను రక్షిస్తాను. ప్రమాదం కలిగి చాలామంది చనిపోతారు. కొద్దిమంది గుజరాత్లో ఒకసారి భూకంపం వచ్చింది. 14 అంతస్తుల నుంచి పిల్లలంతా పడిపోయారు. కానీ ఒక్క పిల్లవాడే వెళ్ళాడు. ఏంటది? దాన్ని ఏమంటారు? మంత్రం. ఆ తల్లిదండ్రులు మంత్రం చేశారు. మంత్ర దీక్ష తీసుకొని ఆ యొక్క జపాన్ని చెల్లించారు కాబట్టి అధిష్టాన దేవత కాపాడారు. కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకు రక్షణ అంటూ ఉందా? లేదు. ఇప్పుడు మనం చెప్పాము, చాలా ఇంతకుముందు చెప్పారు. మనం పప్పులు ఊరుకునేట్టు డబ్బాల్లో పెట్టుకుంటాం. ఆభరణాలు ఉంటే బీరువాలో పెట్టుకుంటాం. బట్టలు ఉంటే కబోర్డ్లో పెట్టుకుంటాం. భూమి ఉంటే రక్షణ కల్పించుకొని దానికి ఏం చేస్తాం? కంచె వేస్తాం. అంటే ప్రతిదానికి రక్షణ కల్పిస్తున్నట్టు కదా. మరి మన దేహానికి రక్షణ ఏది? దీనికి ఏం రక్షణ? గాలిలో దీపం పెట్టినట్టు. దీన్ని ఎవరు రక్షించారు? దీనికి రక్షణ ఉందా? లేదు. కాబట్టి దీని రక్షణే మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి వ్యక్తి గురువు లేకపోతే గురువును ఆశ్రయించి గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని జపించండి. నియమిష్టంతో జపించండి. జపము అంటే జప అంటే జన్మ నుండి, పా అంటే రక్షించేది. నిన్ను జన్మ నుండి రక్షించేది జపం. జపతో నాస్తి పాతకం. జపం ఎప్పుడైతే చేస్తావో నీ పాపాలన్నీ, ఆ రోజు చేసిన పాపాలన్నీ ఎప్పటికప్పుడే కడిగేసుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నువ్వు మంత్రం జపించావనుకో పాపాలన్నీ హరించిపోతాయి. పరమాత్మ రక్షణ నీకు కలుగుతుంది. జపతో నాస్తి పాపం అంటారు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతావు. పరమాత్మ కృప నీకు ఏర్పడుతుంది. అట్టి కృపే నీకు రక్షణగా తెలుస్తుంది. అందుకోసమే అహం జప అహం మంత్ర అని పరమాత్మ బోధించాడు. ఈ మంత్ర దీక్ష ద్వారా కూడా పరమాత్మను మనం పొందే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ అహం ఆజ్యం. ఆజ్యం అంటే నెయ్యి. నెయ్యి మార్పు లేనిది. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కాస్తే అది పెరుగుగా మారింది, మార్పు వచ్చింది. పెరుగు నుండి మళ్ళీ దాన్ని చిలిగితే మజ్జిగగా మారింది, అంటే మళ్ళీ మార్పు వచ్చింది. మజ్జిగ నుండి మళ్ళీ వెన్న తీసాం, మళ్ళీ మార్పు వచ్చింది. వెన్న నుండి నెయ్యి తీసాం, మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మార్చవచ్చినప్పుడు ఇంకో ప్రక్రియ లేదు. కాబట్టి ఆజ్యం అంటే మార్పు లేదు. పరమాత్మ కూడా మార్పు లేదు. వాడు మనలో అన్ని మార్పులు ఉన్నాయి. మన దేహంలో మార్పులు ఉన్నాయి, ప్రపంచంలో మార్పులు ఉన్నాయి. మార్పు లేనిది ఇక్కడ రోజు రోజుకు మారిపోతుంది. ఈ దేహం బాల్యంలో ఉన్నట్టు ఇప్పుడు యవ్వనంలో ఉందా, యవ్వనం ఉన్నట్టు వృద్ధాప్యంలో ఉందా?
రోజు రోజుకు మార్పు చెందుతుంది. ఒక గంటకు ఈ దేహం మార్పు చెందుతుంది, ఈ ప్రకృతి మార్పు చెందుతుంది. ఇంత వేసవి కాలం ఉండే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం పోతుంది, మళ్ళీ శీతాకాలం వస్తుంది. ఇలా ప్రతి ఋతువులు మారుతున్నాయి. ప్రకృతిలో తర్వాత ఈ యొక్క కాలాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. కానీ మార్పు లేనిది ఏది ఉంది ఇక్కడ? లోపల ఏదీ లేదు, ఒక్క పరమాత్మ తప్ప. కాబట్టి నేను మార్పు లేనివాడిని, శాశ్వతమైన వాడిని అని చెప్తున్నాడు. కాబట్టి అందుకే మనం ధర్మం ఏమన్నాం? సనాతన ధర్మం అంటే మార్పు లేనిది, శాశ్వతమైనది. కాబట్టి పరమాత్మ మార్పు లేనివాడు. అలాంటి వాడిని ఆశ్రయిస్తేనే నిత్య సుఖం. మనకేం కావాలి? సుఖం. ఒక గంట ఇస్తే సరిపోతుందా? సుఖం సరిపోతుందా? సుఖం ఎప్పుడు కావాలి? ఒక రోజు ఇస్తే సరిపోతుందా? మరి ఎప్పుడు కావాలి? రోజంతా ఒక నెల ఇస్తే సరిపోతుందా? మరి ఇప్పుడు ఒక సంవత్సరం ఏమంటారా? మరి జీవితాంతం సుఖం కావాలి. నువ్వు మరణించేంత వరకు నీకు సుఖం కావాలి. అంటే నువ్వు ఏది ఆశ్రయించినా మార్పు. ఒక వ్యక్తిని ఆశ్రయించావనుకో, ఈరోజు ఆ వ్యక్తి నీకు సుఖాన్ని ఇచ్చాడు, రేపు అదే వ్యక్తి నీకు దుఃఖాన్ని కూడా ఇస్తాడా? ఈరోజు ఒక వస్తువు నీకు సుఖాన్ని ఇచ్చింది, రేపు అదే వస్తువు నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు లడ్డు తింటున్నావు, బాగానే ఉంది, డయాబెటిక్ వచ్చింది అయితే అంటే ఒక వస్తువు నీకు సుఖాన్ని ఇచ్చింది, ఇంకో కాలం. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు వేసవి కాలం, కూల్ డ్రింక్స్ హాయిగా ఉంటాయి. ఈ కాలంలో సుఖాన్ని ఇచ్చింది, అదే చలికాలం ఇస్తుంది, అది సుఖాన్ని ఇవ్వదు. అంటే ఒక కాలంలో సుఖాన్ని ఇచ్చి ఒక కాలంలో సుఖాన్ని ఒక విషయం వస్తుంది. కానీ ఎందుకంటే మార్పు చెందుతుంది కాలాలు, దాని తగ్గట్టుగా వస్తువులు కూడా మార్పు చెందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సుఖాన్ని వ్యక్తులు మారుతున్నారు, వస్తువులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మారది ఏదీ లేదు. అయితే నీకేం కావాలి? మారని సుఖం కావాలి, ఎప్పుడుండే సుఖం కావాలి. అంటే ఈ లోకంలో మారని వ్యక్తి పరమాత్మ ఒక్కడే, శాశ్వతమైన వ్యక్తి ఆయన ఒక్కడే. కాబట్టి నీకు నిత్య సుఖం కావాలంటే నిత్యమైన పరమాత్మ ఆశ్రయించాడు. ఇంకా దేన్ని ఆశ్రయించడం నీకు సుఖం కాదు. నువ్వు దేన్ని ఆశ్రయించడం సుఖం పొందలేవు. అందుకోసం అంటాడు, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమని. ఇదే అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తాడు. నాయన, ఈ లోకం అనిత్యం, ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. ఈ లోకంలో పుట్టిన నీవు కూడా అనిత్యం, ఒక కాలంలో ఉంటావు, ఒక కాలంలో పోతావు. ఈ లోకంలో ఉన్న సుఖం కూడా అనిత్యమే. ఒకరోజు సుఖం కలుగుతుంది, ఒకరోజు దుఃఖం కలుగుతుంది. కాబట్టి నీకు నిత్య సుఖం కావాలన్నా నన్ను ఆశ్రయించాడు. మార్పు లేని వాడిని, శాశ్వతమైన వాడిని. కాబట్టి మన సుఖంలో మార్పు ఉండకూడదు, మన సుఖం శాశ్వతంగా ఉండాలి. అంటే ఈ మార్పు లేనిది, శాశ్వతమైనది ఎవరు? పరమాత్మ ఒక్కడే. కాబట్టి అహం ఆజ్యం, నేను మార్పు లేని వాడిని, సనాతనుని. కాబట్టి నన్ను ఆశ్రయిస్తే నీకు సుఖం కలుగుతుంది. ఇక దేన్ని ఆశ్రయించే నీకు సుఖం కలిగే అవకాశమే లేదు. పుట్టగానే తల్లి చెప్తుంది, లేదా పడుకోబెట్టుకుంటే కాళ్ళపై పడుకోబెట్టి లాల వస్తుంది. లాల వస్తే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తాడో లేదు? పిల్లలు పొలంలో హాయి అంటున్నాడు. హాయి అంటే సుఖం. అరే నాయన, ఈ లోకంలో పుట్టావు, సుఖము హాయి ఉన్నట్టే ఉంది, లేదు. పొలంలో హాయి అంటే సుఖం ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఇక్కడ సుఖం లేదురా, ఏడపురా అని చెప్తుంది పొలంలో హాయి. కాబట్టి మనం ఈ లోకంలో సుఖం లేదు. కాబట్టి ఈ సుఖాన్ని మనం పొందాలంటే నిత్యమైన పరమాత్మను ఆశ్రయిస్తే సుఖాన్ని పొందుతాం. దేన్ని ఆశ్రయించినా సుఖం నీకు రాదు. అన్నీ మారిపోతున్నాయి, అన్నీ నశించిపోతున్నాయి. నశించే వస్తువు నుండి నశించే సుఖం వస్తుంది, మార్పు చెందే వస్తువు నుండి మార్పు చెందే సుఖం వస్తుంది. కానీ మనకు నిత్య సుఖం కావాలి. కాబట్టి నిత్య సుఖాన్ని ఆశ్రయించాలంటే నన్ను ఆశ్రయిస్తే అన్ని సుఖాలు నీకు లభిస్తాయి. నిత్య సుఖం. ఇక నీకు లోకంలో దుఃఖం అంటూ ఉండదు, నీకు దుఃఖం అంటూ ఉండదు. ఎందుకంటే తన దగ్గర ఉండేవారు ఆయన ఎవరు? కృష్ణ. కృష్ణ అంటే ఎవరు? కృష్ణ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు మనం ఎవరైనా అర్థిస్తారనుకోండి, ఏమన్నా మనం అడుగుతారనుకోండి, మన దగ్గర ఏముంటుంది? ఏముంటే అది ఇస్తాం. మన దగ్గర లైట్ ఇస్తాము. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఆశ్రయించామని ఇవ్వండి సార్, నాకు సహాయం చేయండి అంటారు అనుకోండి, ఏమి ఇస్తాం? మన దగ్గర ఉన్నది ఇస్తామా, లేట్ ఇస్తామా? ఉన్నదే ఇస్తాం. మన ఆయన దగ్గర ఏమంటుంది? కృష్ణ. ఎప్పుడు ఆనందమే, అంత ఆనందమే. ఆయన దగ్గర ఉన్నదే ఆనందం. ఇప్పుడు మన ఎవరు? సచ్చిదానంద సత్యనారాయణ, సత్యచిత్ ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆశ్రయించే వారికి ఆనందం ఇస్తాడు తప్ప ఇంకొకటి ఇవ్వడు.
దుఃఖాన్ని ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆనంద స్వరూపుడు కాబట్టి మనకు ఆనందాన్నే అందజేస్తుంటాడు. కాబట్టి నన్ను ఆశ్రయించిన ఆయన ఈ విధంగా మార్పు లేని వాడిని అని చెప్తూ అహం ఆజ్యం అని తెలియజేశాడు. నెక్స్ట్ అహం అగ్ని, నేను అగ్ని. అగ్ని ద్వారా కూడా మనం భగవంతుని ఆరాధించవచ్చు. రాగానే ఏం చేస్తున్నాడు ఇక్కడ? జ్యోతి ప్రజ్వలన, అగ్ని ఆరాధన. ఎందుకు జ్యోతి ప్రజ్వలన చేయాలి? ఎందుకు దీపాన్ని వెలిగించాలి దేవుని ముందు? ఎందుకు వెలిగిస్తారు దీపాన్ని? మీరు వెలిగిస్తారా లేదు? ఎందుకు వెలిగించాలి? భగవాన్ నీ ముందు జ్యోతిని వెలిగించాను, నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించాను. వెలిగించాలి, మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతిని ప్రసాదించేవాడు నువ్వు. నీకు ఆ జ్ఞానం ఉంది, అలాంటి జ్ఞానజ్యోతిని నా హృదయంలో వెలిగించు. అందుకోసం నీ ముందు నేను జ్యోతిని వెలిగిస్తున్నాను అని మనం జ్యోతిని వెలిగిస్తాం. మొదట ఏం చేస్తున్నాడు? ఆరాధనలో మొదటిదే అగ్ని ఆరాధన. పూజా కార్యక్రమం ఏది మొదలుపెట్టినా వాళ్ళు అగ్నిని ఆరాధించిన తర్వాతనే ఇంకొక ఆరాధన జరుగుతుంది. దీపం మనం వెలిగిస్తాము, చుట్టూ పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు అన్నీ సమర్పిస్తారు. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోహము, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే అంటారు. నువ్వే అన్నింటినీ సాధించిపోయిన దీపలక్ష్మి నన్ను కరుణించు. అలాంటి జ్ఞానాన్ని నువ్వు ఎలా వెలుగుతున్నావో అలాంటి జ్ఞానం నాకు ప్రసాదించుగా కానీ చెప్తావు. అగ్ని అన్నింటినీ పవిత్రం చేస్తుంది, అన్నింటినీ తన స్వరూపంగా మార్చుకుంటుంది అగ్ని. ఇప్పుడు మీరు అగ్నిలో ఏదన్నా వేయండి, వేరువేరుగా కనిపిస్తుంది. ఏమన్నా మనం రకరకాల పదార్థాలలో వేసామనుకోండి, అవన్నీ వేరువేరుగా కనిపిస్తాయా? ఒకే రూపంగా కనిపిస్తుంది. ఏది చేసినా, ఏది వేసినా అగ్ని తన స్వరూపంగా మార్చుకుంటుంది. అగ్ని అంటే ఏం తెలుసా? అదృశ్యం నుండి దృశ్యమై, దృశ్యమైన దాన్ని అదృశ్యం చేస్తుంది అగ్ని యొక్క లక్షణం. అట్లా ఇప్పుడు కనిపిస్తుంది అగ్ని. ఇప్పుడు ఏం చేయాలి? మనం అగ్ని పుల్ల పెట్టి తీర్చాము. అదృశ్యమైనది అగ్ని ఇప్పుడు దృశ్యమైంది. అవునా? ఇప్పుడు అగరవత్తులు వెలిగించాం. దృశ్యమైన దాన్ని అగరవత్తులు లేకుండా పోయాం. అదృశ్యం నుండి దృశ్యమై, దృశ్యమైన దానిని అదృశ్యం చేస్తుంది అగ్ని. అర్థం బాగా చేసుకుంటుంది. అర్థమైంది? అదృశ్యం నుండి దృశ్యమై, దృశ్యమైన దాన్ని అదృశ్యం చేస్తుంది అగ్ని. అది దాని లక్ష్యం. కాబట్టి మనందరం ఇప్పుడు దృశ్యం, మనందరినీ తనలో ఐక్యం చేసుకుంటాడు పరమాత్మ. అందుకు నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించినంతసేపు గంగా, కావేరి, యమున అని రకరకాలుగా పిలుస్తాం. అవన్నీ ఎక్కడ విలీనమవుతాయి? సముద్రంలో విలీనమవుతాయి. ఈ సముద్రం విలీనమైన తర్వాత గంగా, కావేరి, యమున, సరస్వతి అక్కడ లేవు. అవన్నీ వేరువేరుగా వచ్చినా అవన్నీ సముద్రంలో కలియగానే తన స్వరూపంగా మార్చుకుంటాయి. అవునా? ఇక వేరుగా కనిపిస్తాయా? కనిపించు. తన స్వరూపంగా మార్చుకుంటుంది. అలాగే భగవంతుని ఆరాధిస్తే నిన్ను తనలో ఐక్యం చేసుకుని తన స్వరూపంగా మార్చుకుంటాడు. ఇంకేం కాదు. మానవుడు కాదు, నువ్వు మాధవుడని నిరూపిస్తాడు. నీవే మాధవుడవు అని మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నదులన్నీ సాగరంలో ఏ విధంగా ఐక్యమవుతాయో ఈ జీవులందరూ పరమాత్మలో ఐక్యం. అందుకోసమే అహం అగ్ని అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ విధంగా పరమాత్మను పొందే అవకాశాలు మనకు ఉంటాయి. అన్నిటికంటే భగవన్ నామమే మనం భగవంతుని దగ్గర చేస్తుంది. భగవంతుని దగ్గర చేరాలంటే ఎలా చేరాలి? భగవన్ నామం. ఇప్పుడు మన పేరు ఉందనుకోండి. ఇక్కడ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన ఎక్కడ చేరాలి? ఆయన పేరు తెలియాలి. తెలిస్తే కానీ ఆ వ్యక్తి తెలుస్తాడు. మనం ఎంక్వైరీ చేస్తాం, ఇక్కడ ఉండాలని తెలుస్తాడు. అంటే నామాన్ని పట్టుకుంటే నామి దొరికిపోతాడు. నీకు భగవంతుడు కావాలి కదా, భగవంతుని నామాన్ని పట్టుకుంటే భగవంతునికి ఎవరో తెలుసుకోవాలి. భగవన్ నామాన్ని పట్టుకోకుండా భగవంతుడు తెలిసే అవకాశం నీకు లేదు. నా పేరు తెలియకుండా ఎక్కడ ఉన్నామని ఎలా తెలుగుతారు? నా పేరు తెలిస్తే కదా నన్ను నా దగ్గర చేరేది. అలాగే భగవన్ నామాన్ని పట్టుకుంటే భగవంతుడి దగ్గర మనం చేరుతాం. అన్నిటికంటే నామ సంకీర్తన గొప్పది. కలవు కేశవ కీర్తన కవి కలియుగంలో నామ సంకీర్తనం ఇచ్చిన సాధన లేదు. ఇప్పుడు కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం 4 యుగాలు. కృతయుగంలో తపస్సుల ద్వారానే మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. అప్పుడు మానవుని జీవితం 1,00,000 సంవత్సరాలు.
ఇక త్రేతాయుగానికి వచ్చామనుకోండి, అప్పుడు మానవ జీవితం 10,000 సంవత్సరాలు. ఆ యుగంలో యజ్ఞయాగాదుల ద్వారానే మనం మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. ఇక ద్వాపర యుగంలో రాగానే జపము, పూజ, ధ్యానాదుల ద్వారా పొందే అవకాశాన్ని మనకి ఇచ్చాడు భగవాన్ అక్కడ ఆ యుగ ధర్మం ప్రకారం. కానీ ఈ యుగంలో అందరికీ హైటెక్ యుగం కాబట్టి అందరికీ పనులు ఉంటాయి. ఎవరు ఏమన్నా వినడు. ఎంత సులభంగా సాధన ఉండాలని నామ సంకీర్తన ఒక్కటే పెట్టాడు. ఈ నామ సంకీర్తన ద్వారానే మోక్షం పొందే అవకాశం మనకు ఉన్నాయి. ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి. సర్వరోగోపశమనం, సర్వోపద్రవ నాశనం, శాంతిదం సర్వభూతానాం హరేర్ నామైవ కేవలం. ఎప్పుడైతే భగవన్నామం నిరంతరం స్మరిస్తుంటావో నీ యొక్క దేహంలో ఉన్న రోగాలు కానీ, మానసిక రోగాలు కానీ, శారీరకమైన రోగాలు కానీ లేకుండా పరమాత్మ కాపాడుతాడు. సర్వరోగోపశమనం, సర్వోపద్రవ నాశనం. ఎన్ని ఉపద్రవాలన్నా ఉన్నా కానీ వాటన్నిటిని తాను తీసివేస్తాడు. శాంతిదం సర్వభూతానం, అందరికీ శాంతిని ప్రసాదిస్తాడు. కేవలం హరే నామైవ కేవలం, భగవన్నామం ఒకటే ఇవన్నీ నీకు అందిస్తుంది. అర్థమైంది? కాబట్టి నామి దొరుకుతాడు నామ సంకీర్తన వల్ల. కాబట్టి ఈ కలియుగంలో నామ సంకీర్తనే సులభం. ఆ యుగంలో తపస్సులు చేస్తే కానీ వాళ్ళకు మోక్షం లభించలేదు. యజ్ఞయాలలో చేస్తే, ద్వాపరయుగంలో చేస్తే వాళ్ళకు మనకు కేవలం నామ సంకీర్తన. ఎవడన్నా అంటాడు, ఎవడన్నా చేస్తాడు నామ సంకీర్తన. అదే మనం చేత కేవలం భగవన్నామం చెప్పడం అంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నిరంతరం స్మరణ జరుగుతున్నారు. కామ్ కర్తే రహో, నామ్ జప్తే రహో. పని ఆపకు. ఆయన కూడా పని ఆపమని చెప్పలేదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ. అర్జున నేను చెప్తున్నాను విను, నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. నన్ను స్మరించాలి, యుద్ధం చేయాలి. ఇది సాధ్యమా అంటే అభ్యాసం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పని ఉందనుకోండి, పని చేస్తాం. ఇప్పుడు డబ్బులు వచ్చాయి, తెచ్చుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవ 1, 2, 3, 100 5. ఓం నమో భగవతే వాసుదేవ 100. ఇలా ప్రతి కర్మ వెనుక స్కూటర్ మీద పోతున్నాం, బైక్ స్టార్ట్ చేస్తున్నాం, ఓం నమో భగవతే వాసుదేవ. బైక్ స్టార్ట్ చేసి పోతూ ఎలా వెళ్తూ ఉంటారు. ఆయన కొంప ఇది కొంప చూడకు. వీడేమో బాగా కట్టాడు, వీళ్ళు కొంప ఎట్లా ఊరుకోవాలి, ఇంత బాగా కట్టాడు, వాడు అట్లా కట్టాడు, ఇంకెందుకు అడిగేవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటే వెళ్ళిపో. హాయిగా ఉంటుంది. బస్సు రాలేదు, మొత్తం బస్సులోనే మొత్తం పెట్టాడు. ఆర్టీసీ, ఇది బొంత ఆర్టీసీ, ఏం ఆర్టీసీ, వస్తే ఉపయోగకి వస్తే లేకపోతే రాడు, ఏం బస్సు అని బాగా విమర్శించే వాళ్ళు ఓం నమో భగవతే వాసు నామ చెప్పుకుంటే అదే వస్తుంది బస్సు. ఇవన్నీ మన దేశంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి నామాన్ని చెప్తూ ఉండాలి, మన కర్మ మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా నామ సంకీర్తన చేస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ నామ సంకీర్తన ద్వారా మనం పవిత్రులు అవుతాం, పరమాత్మను పొందగలుగుతాం. కాబట్టి అహం అగ్ని అని చెప్తున్నాడు. నెక్స్ట్ అహం హుతం. హుతం అంటే యజ్ఞంలో సమర్పించబడి వస్తువు. ఇప్పుడు యజ్ఞం చేస్తాం కదా, వైదిక యజ్ఞం. అందులో ఏం చేస్తాం? ధాన్యం వేస్తాం, ఔషధులు వేస్తాం, అన్నం వేస్తాం, తర్వాత సమిధలు వేస్తాం, అన్ని వేసి యజ్ఞం చేస్తాం. అవన్నీ ధన నుండి వచ్చినాయి. ఎవరికి ఇస్తున్నావు? ఎవరిచ్చారు? అవన్నీ ప్రకృతిలో వచ్చినాయి కదా. ప్రకృతి ఎవరిది? కాబట్టి అవన్నీ తన నుండి వచ్చినాయి. అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఈ హుతం ఎందుకు చేస్తారంటే, ప్రభు ఇవన్నీ నావి అని ఇంతవరకు భావించాను, ఇవి నావి కాదు, ఇవి నీవే, ఇవంతా నాదనుకున్నాను, ఇదంతా నీదే అని సమర్పణ భావమే హుతం. ఈ విధంగా సమర్పణ భావన చేయాలి. ఇంతవరకు ఇవన్నీ నావి అనుకున్నాం, ఇవన్నీ నివేదన పెడతాను. ఇక్కడ భగవంతుని నివేదన పెడతాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఇలా చెప్పి ఇలా అంటాను, ఇలా అయిపోతాం. ఆ తర్వాత విషయం వేరు. ఇస్తే ఇలా పెట్టి ఇలా వేసి మనకు ఆయన పెడితే మనకే దొరుకుతుంది. కాబట్టి ఇక చేస్తాం, భోజనం ఇలా చేస్తాం కదా. అంటే ఎవరు ఇచ్చారది? భగవాన్ నీవే ఇచ్చావు, ఇంతవరకు నాదనుకున్నాను, ఇదంతా నీవే. ఇది సమర్పణ భావం, ఇది నివేదన. దీన్ని హుతం అంటారు. ఎందుకంటే ఎవరిచ్చారు? ఇష్టాన్ భోగాన్ని ఇప్పుడు ఇచ్చాడు. ఇచ్చిన వారికి నువ్వు వివరణ అంటారు. ఎవడైతే తెచ్చాడో, ఎవడైతే ఇచ్చాడో, ఇచ్చిన వారికి మనం వివరణ అంటారు. అది ధర్మం అంటారు. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు పిల్లవాడు చాక్లెట్ ఇస్తాం,
వాడు ఏం చేస్తాడు, 10 చాక్లెట్లు ఇచ్చామనుకోండి, వాడు తింటాడు. ఇంటికి రాగా నీకు ఏం చేస్తాడు, నాన్న తినను నీకు పోటు పెడతాడు. నువ్వేమంటాడు, బా అప్పుడు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. వాడు కొనిచ్చింది ఎవరు రా, వాడికి ఇచ్చింది ఎవడు, నువ్వే. నువ్వు ఇస్తే ఎంత సంతోషపడతావు నీ నోట్లో పెడితే. అది కూడా పరమాత్మ అన్ని ఇచ్చాడు, పరమాత్మకు సమర్పించే తినాలి. ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ దాస్యంతే భావిత అంటాడు. అంటే ఎవడైతే ఈ పరమాత్మకు సమర్పించింది ఎవడైతే తింటాడో వాడు దొంగ. నేను చెప్పడం లేదు, భగవద్గీతలో ఉంది 3వ అధ్యాయం 12వ శ్లోకం. ఈ మాట అంటాడు, ఎవరైతే నాకు సమర్పించక ఆహారాన్ని భుజిస్తున్నారో, ఎవరైతే నేను ఇచ్చిన దాన్ని మరిచి కృతజ్ఞత భావంతో ఎవరైతే జీవిస్తున్నాడో అలాంటి వాడు దొంగ అని చెప్పబడుతున్నాడు. స్టేన ఏవ సహా అంటాడు, అలాంటి వాడు దొంగ. కాబట్టి మనం ఏం చేయాలి, ఇచ్చిన ప్రతి వస్తువును పరమాత్మకు సమర్పించాలి. ఇప్పుడు కొత్తగా మామిడి పళ్ళు వచ్చారు మాట్లాడారు, రాగానే అపవాదులు కాకుండా అక్కడ వెళ్ళి భగవాన్ నువ్వే ఇచ్చావు, నీకు సమర్పిస్తున్నారని అతనికి అందించి దాన్ని మనం స్వీకరించాలి. భగవంతుడికి వెళితే నివేదన, మనం తీసుకుంటే ప్రసాదం. అది వచ్చారు ప్రసాదం, ఆయన ఇచ్చిన ప్రసాదమే కదా, కాబట్టి దాన్ని ప్రసాదం అంటారు. పెట్టేటప్పుడు నివేదన అంటారు, స్వీకరించేటప్పుడు ప్రసాదం అంటారు. కాబట్టి అలాంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అందుకోసం బ్రహ్మార్పణం బ్రహ్మహవికి బ్రహ్మాజ్ఞో బ్రహ్మ ఈ శ్లోకం ఉంది. అహం వైశ్వానరో భూత్వ అని శాంతి మంత్రం ఒకటి. ఇవన్నీ చదివి తింటారు, ఇవన్నీ చదివే తినాలి. ఉత్తర భారతంలో అయితే 15th చాప్టర్ అంటే పురుషోత్తమ ప్రాప్తి 15 అధ్యాయం మొత్తం చదువుతారు, 20 శ్లోకాలు. అన్నీ వడ్డించిన తర్వాతే మళ్ళా అన్నీ వడ్డించిన తర్వాత ఈ పురుషోత్తమ ప్రాప్తి 20 శ్లోకాలు చదివి, ఈ బ్రహ్మార్పణం చదివి, అహం వైశ్వ చదివి, శాంతి మంత్రం చదివి అప్పుడు భోజనం చేస్తారు. ఆ అన్నం అమృతం. ఏ రోగాలు నీకు రావు, ఏ బాధలు నీకు కలవు, ఏ నర్సింగ్ పోయి పనిలేదు, నర్సింగ్ మూలతో ఎలాంటి పర్లేదు, అన్నం అమృతంగా మారుతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టాలి, ఇట్లా తింటారు. మనం భోజనానికి పోతే ఎట్లా ఉంటుంది, వాడు ఇట్లా పెడతాడు, టెస్ట్ మొదటి టెస్ట్ ఎక్కడ కృతజ్ఞత భావం ఎక్కడి నుంచి ఇచ్చింది ఎవరు, మరి అతన్ని సమర్పించండి. అంత కృతజ్ఞత భావంతో జీవిస్తాం. కాబట్టి ఇచ్చిన వాడిని సంతృప్తిపరచాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వస్తువు పరమాత్మదే కానీ మనది కాదు, మాత్రం కాదు. అందుకోసం అహంభూతం, నాకు సమర్పించి నువ్వు స్వీకరించు. కాబట్టి ఆ విధంగా సమర్పణ చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు. పిల్లవాడు చాక్లెట్ తెచ్చి నోట్లో పెట్టడం అంత సంతోషిస్తామో, తనది తనకు సమర్పిస్తే పరమాత్మ అందుకో సంతోషిస్తాడు. అందుకో రోజు నైవేద్యం పెడతాను అమ్మవారి. ఎందుకు, అమ్మ ఇదంతా రాదనుకున్న తల్లి, ఇదంతా అనిపించిన ప్రసాదం అని ఆమె నివేదన చేసి మనం తింటే ఆమె అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకోసం రోజు ప్రసాదం పెడుతున్నాను. నెక్స్ట్ ఇంత చెప్పుకోవాలి ఎంతో ఉంది. నెక్స్ట్ శ్లోకం, పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ రుక్సామయజురేవ చ పితాహమస్య అహం అస్య అస్య జగతః అహం పిత. ఈ జగత్తుకు నేనే తండ్రిని, ఈ జగత్తుకు నేనే తండ్రిని. గాయతే గచ్చతి జగత్తు, ఇది ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. అయినా దీని ఈ జగత్తు ఎవరు, పరమాత్మని. కాబట్టి దీనికి తండ్రి ఎవరు, పరమాత్మే. మనం ఎక్కడున్నాం, ఈ జగత్తులో ఉన్నాం. కాబట్టి మనకెవరు తండ్రి, పరమాత్మ. మనం చెప్పాను, కుండలో ఉన్నంత ఈ విధంగా మట్టి ఈ సమస్తం తాను నుండి సృష్టింపబడింది. కాబట్టి ఈ సృష్టి అంతా ఎవరున్నారు, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మలోనే మనం ఉన్నాం. కాబట్టి మనందరికి తండ్రి ఎవరు, పరమాత్మ. అందుకోసం అహం పిత, అహం పిత, నేను ఈ జగత్తుకు నేను తండ్రిని అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ జగత్తు మనకు కనిపిస్తుంది కదా, దీన్ని తయారు చేసిన వాడు ఉంటాడు లేదు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైకులు తయారు చేసిన వాడు ఉంటాడు కదా. ఆయన క్రిస్టియన్ కావచ్చు, మహమ్మదీయుడు కావచ్చు, సిక్కు కావచ్చు, ఇంకే మతం అన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక వ్యక్తి ఉన్నాడా లేదు. మరి ఈ మైక్ తయారు చేసినప్పుడు ఒక వ్యక్తి ఉంటేనే ఇది తయారవుతుంది.
అదేవిధంగా నిద్ర లేచి చూడగా మనకి ఎంత అనిపిస్తుంది? జగత్తు. ఈ మైకును తయారు చేసిన వాడు ఉన్నట్టుగా కనిపించే జగత్తును తయారు చేసిన వాడు ఉన్నాడు లేదా? ఉన్నాడు. మీకు మనం చెప్పారు కదా, కుండ తానే, మట్టి తానే. కుండలో ఉన్నంత మట్టే కాబట్టి తానే జగత్తు. ఈ విధానంగా తాను ఈ జగత్తులో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మన జన్మకు కారణమైన వాడు కాబట్టి తండ్రి అహం జగత పిత అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్, ఎందుకంటే మనం అందరం పరమాత్మ బిడ్డలమే. తండ్రి అధ్యక్షతలో తల్లి మనం కన్నట్టుగా పరమాత్మ ప్రకృతి అధ్యక్షతలో, తన అధ్యక్షతలో ప్రకృతిలో ఇవన్నీ సృష్టింపబడ్డాయి. కాబట్టి నేను ఈ జగత్